ప్రముఖ గాయని ఇంకా డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయికి వెటరన్ లిరిసిస్ట్ వైరముత్తుతో ఉన్న వైరం గురించి తెలిసిందే. వైరముత్తు తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ చిన్మయి మీటూ ఉద్యమ సమయంలో బహిరంగంగా ఆరోపించడం సంచలనం సృష్టించింది. తనతో పాటు ఇంకా చాలా మంది మహిళలతో వైరముత్తు అసభ్యంగా ప్రవర్తించాడని, వేధింపులకి పాల్పడ్డాడని కూడా ఆరోపించారు. అయితే అంత పెద్ద సీనియర్ లిరిసిస్ట్ పై ఆరోపించడంతో ఇండస్ట్రీ చిన్మయిని నిషేధించింది. తమిళ ఇండస్ట్రీలో పాడే అవకాశాలు ఇవ్వలేదు. పరిశ్రమను వదిలి వెళ్లేంత కుట్ర తనపై జరిగిందని చిన్మయి పదే పదే ఆరోపించారు. ఇదంతా అందరికీ తెలిసిన పాత కథే. అయినా ప్రతిసారి ముగిసిపోయిన కథల్ని కెలుకుతూ మీడియా అడిగే ప్రశ్నలకి చిన్మయి సమాధానం ఇవ్వలేని పరిస్థితి తలెత్తుతోంది. తాజాగా మరోసారి వైరముత్తు గురించి చిన్మయిని ఒక విలేకరు ప్రశ్నించాడు. ఆడు జీవితం, అయోధ్య చిత్రాలు జాతీయ అవార్డులకు ఎంపిక కావడంపై వైరముత్తు ఘాటైన వ్యాఖ్యలు చేయడం పెద్ద వివాదానికి దారితీసింది. ఆ తర్వాత మీడియా దీనిపై కథనాలు చేస్తూ చాలా రచ్చ చేసింది. వైరముత్తుకి శత్రువు అయిన చిన్మయిని కలిసిన తమిళ మీడియా పదే పదే ఈ వివాదం గురించి చిన్మయిని ప్రశ్నించింది. అయితే దీనికి చిన్మయి ఇచ్చిన సమాధానం ఆశ్చర్యపరిచింది. మీడియా కావాలనే తనని రెచ్చగొడుతుందని, అనవసరంగా తనని వివాదంలోకి లాగుతుందని చిన్మయి ఆవేదన వ్యక్తం చేశారు. అతడి గురించి తనను ఇలా అడగడం అర్థం లేదని ఈ విషయాన్ని వ్యాఖ్యానించారు. పదే పదే అతడి విషయంలో ప్రశ్నించి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని కూడా అన్నారు. ఇప్పటికీ తన నిషేధానికి సంబంధించిన కేసుని ఎదుర్కొంటున్నానని, ఇలాంటి సమయంలో వైరముత్తుపై ఒపీనియన్ కోరడం సరైనది కాదని కూడా చిన్మయి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ సమాధానం ఇంటర్నెట్లో అందరి దృష్టిని ఆకర్షించింది. మీటూ ఉద్యమంలో వైరముత్తుపై ఆరోపించాక ఈ వివాదంపై పోలీసులు విచారించారు. అదే సమయంలో ఇండస్ట్రీ నుంచి నిషేధానికి గురవ్వగా చిన్మయికి తెలుగు పరిశ్రమ అవకాశాలు కల్పించింది. తన స్నేహితురాలైన సమాంత సహా తన భర్త రాహుల్ రవీంద్ర తనకు ఆ కష్ట సమయంలో అండగా నిలిచారు.